తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడును నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు. టీడీపీ సాధించిన రికార్డులు చేపట్టిన అభివృద్ధి పనులను ఏ పార్టీ చేయలేదన్నారు. అభివృద్ధి ఎజెండా ఎన్డీఏ పాలన సాగుతుందని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు. 83లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఊర్లోంచి కూడా పిల్లలు వచ్చేసారు బయటికి. అదే టైంలో నేను కృష్ణబాబు గారు కూడా వచ్చి ఇవాళ ఆ రోజున ఈ పార్టీలో చేరటం జరిగినప్పుడు కూడా చాలా మంది ఏమైపోతారో అని ప్రతి ఊర్లో వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళందరూ ఒక పక్కన కూర్చుండేవారు. నేను ఎక్కడికి రాము, మా సంబంధం లేదని. పిల్లల్ని మాత్రం మేము పిలిచి తీసుకెళ్తా ఉండేవారు. అలాగా ఆ రోజున స్థాపించాము ఈ పార్టీ. రామారావు గారు ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించారు. కారణం రెండు రకాలు. ఒకటి సినిమా జీవితంలో 50 సంవత్సరాలు సినిమా జీవితంలో ఉండి ప్రజల జీవితంలోకి రావాలంటే చాలా కష్టం. ఈవేళ ప్రజల సమస్య గురించి ఆ రోజున ఆలోచించి ఒక పార్టీ 60 సంవత్సరాలకి ఆయన ఒక పార్టీ పెట్టాలని ఆలోచించి మన ప్రజలకి, తెలుగు ప్రజలకి ఏదో చేయాలన్న ఆలోచన వస్తాం చాలా గొప్ప. అదే ధైర్యం కూడా గొప్ప ధైర్యం. 60 సంవత్సరాలకి ఒక పార్టీ పెట్టాలంటే చాలా కష్టం, ఎవరికి సాధ్యం కూడా కాదు, ఆలోచన కూడా చేయదు. పైగా ఆయన ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదించుకున్న రూపాయి. ఆయన సొంత వ్యాన్ మీద 9 నెలలు ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఏరియా కూడా తిరిగి ఈ వేళ ఈ పార్టీని స్థాపించారు 9 నెలల్లో. నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఎప్పుడూ కూడా జరుపుకుంటున్నటువంటి మహానాడు ఏదైతుందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ నిలబడి పనిచేస్తా ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ అంటే అది కార్యకర్తల పార్టీ అని చెప్పని ముందుకు తీసుకెళ్తూ నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే 1982లో పసుపు అంటేనే ఒక శుభం కాబట్టి రపరపలాడుతున్నటువంటి ఆ శుభాన్ని జెండాను భుజం మీద వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి 9 నెలల కాలంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలోనే నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అందులో భాగంగా ప్రతిసారి మనం జరుపుకున్నటువంటి మహానాడులో భాగంగా ఈసారి తిరుపతిలో ఏ విధంగా అయితే మొట్టమొదటిసారిగా మనం జరుపుకుని ముందుకెళ్ళామో దానిని తీసుకుని ఈ సంవత్సరం ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాడు పురస్కరించుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ కూడా మహానాడులు జరపాలని